ఓం నమ శివాయ. గుడిమల్లము గ్రామము తిరుపతి నుండి శ్రీకాళహస్తి మార్గం గుండా పాపనాయుడుపేట సమీపంలో 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పరశురామ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అందమైన శివాలయము. అయితే దీనికి ఒక పురాణ కథ ఉంది. శ్రీ పరశురామేశ్వర దేవాలయము సువర్ణముఖి నది ఒడ్డున నిర్మించబడి ఉంది. ఈ ప్రదేశం గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పురాణాల ప్రకారము పరశురాముడు తల్లి రేణుక తన భర్త జమదగ్ని చేత అవిశ్వాసం ఉందని అనుమానించబడింది. మహర్షి తన తల్లి తల నరకవేయమని పరశురాముడిని ఆదేశించాడు. పరశురాముడు తన తండ్రికి విధేయుడయ్యాడు. మరియు జమదగ్ని మహర్షి తన కొడుకు బహుమతిగా ఇవ్వాలనుకున్నప్పుడు పరశురాముడు తన తల్లి తిరిగి బతికించమని కోరాడు. మరియు ఆమె ప్రాణ పోసుకుంది. కానీ పరశురాముడు తన తల్లి తల నరికి చంపిన అపరాధాన్ని అధిగమించలేకపోయాడు. మరియు అతను తన చర్యపై పశ్చాత్తాపడ్డాడు. ప్రాయశ్చిత్తంగా గుడిమల్లం వద్ద శివుణ్ణి పూజించమని ఇతర ఋషులు అతనికి సలహా ఇచ్చారు. చాలా రోజులు వెతికిన తర్వాత పరశురాముడికి అడవి మధ్యలో గుడి దొరికింది. దగ్గరలో చెరువు తవ్వి తపస్సు ప్రారంభించాడు. ప్రతిరోజు ఉదయము చెరువులో ఉపయోగించిన ఒక పువ్వు కనిపిస్తూ ఉండేది మరియు పరశురాముడు దాన్ని శివునికి సమర్పించాడు. ఒకే పువ్వును కాపాడటానికి అతను చిత్రసేను అనే యక్షుణ్ణి నియమించాడు. చిత్రసేనుడు నిజానికి బ్రహ్మదేవుని స్వరూపము. చిత్రసేనుడు పువ్వును కాపాడుకోవటానికి అతనికి తినటానికి ఒక జంతువు మరియు కుండకల్లు ఇవ్వమని షరతు విధించాడు. అందుకు ఆయన అంగీకరించి పరశురాముడు చిత్రసేను కోసం రోజు ఒక జంతువుని వేటాడేవాడు. ఒకరోజు పరశురాముడు వేటకు వెళ్ళినప్పుడు చిత్రసేనుడు శివునికి స్వయంగా పూజించాలని భావించాడు. అతని శివుణ్ణి పూజించటానికి ఒక పువ్వును ఉపయోగించాడు. పువ్వు కనిపించకపోవడంతో కోపోద్రిక్తుడైన పరశురాముడు చిత్రసేనుడిపై దాడి చేశాడు. అపరాధమున ఘోరమైనదిగా గుర్తించిన పరశురాముడు రాక్షసుని భీకరంగా పోరాటానికి దిగాడు. ఓడిపోయిన రాక్షసుని అణచివేయబోతున్నప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇద్దరికి సాయుజ్యయుక్తిగా తనలో కలిసిపోవాలని అనుగ్రహించాడు. చిత్రసేనుడు బ్రహ్మ, పరశురాముడుగా విష్ణువు, లింగముగా శివుడి గుడిమల్లము శివలింగాన్ని ఏర్పడ్డారు. పరశురామేశ్వర స్వామి గుడిమల్లము ఆలయము గుడిమల్లము భారతదేశం, ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి మండలంలో చిన్న గ్రామంలో ఉంది. ఇది గణనీయమైన ప్రాముఖ్యత కలిగిన రేణిగుంట రైల్వే జంక్షన్ నుండి 7 మైళ్ళ దూరంలో ఉంది. ఒక చిన్న గ్రామం అయినప్పటికీ చారిత్రాత్మకంగా ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇందులో శ్రీ పరశురామేశ్వర ఆలయము ప్రసిద్ధమైనది. ఆలయ గర్భగృహలో కొలువై ఉన్న లింగంలో ఈ ఆలయానికి ప్రధాన ప్రాముఖ్యత ఉన్నది. ఇప్పటి వరకు పల్లవులు, రాజులు ఈ ఆలయాన్ని నిర్వహించారు. నిత్య పూజల నిర్వహణకు భూమి, డబ్బు, గోవులు, కానుకలకు ఆలయానికి నమోదు చేశారు. 2 లేదా 13వ శతాబ్దానికి చెందిన 1973లో జరిపిన తవ్వకాల్లో వెలుగు వచ్చాయి. ఆంధ్ర శాతవాహనులు కూడా ఈ గుడిమల్లాన్ని ఆదరించారు. ఈ గుడిమల్లము సువర్ణముఖి నది ఒడ్డున నిర్మించబడింది.